హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పక చూడండి. ఫ్రెండ్స్, మీ విలువైన సజెషన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మిక్స్డ్ వెజ్ సాంబార్. ఈ విధంగా మనం వారానికి ఒక్కసారి చేసుకొని తిన్నా శరీరానికి కావలసిన విటమిన్స్ మినరల్స్ అందుతాయి. ఇది కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. సో వాళ్ళకి పోషకాహార లోపం లేకుండా ఉంటుంది. ఇంకా మనం రెసిపీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. దీనికి ముందుగా మనం ఒక గిన్నెని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడైన తర్వాత దీనిలో మనం 3 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు, దొండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు, ములక్కాడ, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. వీటిని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఈ వెజిటబుల్స్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. దీనిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మనం వెజిటబుల్స్ అన్నీ ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా వెజిటబుల్స్ బాగా మగ్గిన తర్వాత దీనిలో మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. అలాగే దీనిలో ఒక 2 నిమ్మకాయలంత చింతపండును నానబెట్టి ఆ రసం తీసి వేసుకోవాలి. దీనిలో మనం కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వెజిటబుల్స్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. అలాగే కొంచెం కారం వేసుకోవాలి. దీనిలో 2 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. దీనిని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మనం ఒక 10-15 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా సాంబారు బాగా మరిగిన తర్వాత దీనిలో మనం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ విధంగా మనం వారానికి ఒకసారి చేసుకొని తింటే కావలసిన పోషక విలువలు బాగా అందుతాయి. ఇది టిఫిన్ లోకైనా రైస్ లోకైనా కూడా చాలా బాగుంటుందండి. అలాగే దీన్ని చాలా సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.